హలో గైస్, ఎలాగున్నారు? బాగున్నారు కదా? మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చా మిమ్మల్ని నవ్వించడానికి. మనోళ్ళు బుర్రకు పదునెట్టి ఎలాంటి ఐడియాలు ఆలోచించారో చూసేయండి. మరి ఈ వీడియోను ఖచ్చితంగా ఎండ్ వరకు చూసి ఎలాగుందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మరి ఇక్కడ చూడండి, కారు మంచిగా ఉంది కదా అనుకుంటున్నారు కదా. ఒక్కసారి కెమెరా యాంగిల్ను మార్చి చూడండి. అర్రర్రే, ఇది కారు కాదండి బాబోయ్, గుర్రపు బండి. మనోళ్ళకు కారులో కూర్చోవాలనిపించింది కాబోలు ఇలా వాళ్ళ దగ్గర ఉన్న గుర్రాన్ని కారుగా మార్చేసిండ్రు. ఏం బ్రెయిన్ డెవలప్ చేస్తున్నారా? ఓహో, మనన్నోళ్ళు ఎలాంటి దానినైనా ఎలాగైనా మార్చేస్తారండి బాబోయ్. ముగ్గురు కూర్చోవడమే కష్టం అంటే బైక్లో నలుగురు కూర్చున్నారు మంచిగా. ఇక్కడ ఈ అన్నయ్య చూడండి, నేను కూర్చుంటా అని వచ్చిండు. ఇంక ఇక్కడ ప్లేస్ ఆడింది నాయన అని అంటే, అర్రే నేను సెట్ చేస్తా కదా ప్లేస్ అని ఇలా బ్యాగులో నుంచి కవర్ను తీసి ఎలా తగిలించిండో చూడండి. బాసు ఏంటిది? మడత కాజా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? చెట్టు లోపలికి టైర్ ఎలా వెళ్ళిందిరా బాబోయ్? టైర్ లోపలే ఈ చెట్టు నాటినరా, లేక చెట్టు చుట్టూ ఈ టైర్ని ఇలా పెట్టినరా కదా? ఇంతకీ పెట్రోల్ అమ్మ, పెట్రోల్ విపరీతంగా పెరిగిపోయింది కదా పెట్రోల్ ధర. అందుకే చుక్క కూడా వేస్ట్ చేయకూడదు. మరి అందుకే ఇక్కడ ఎన్నై చూడండి ఎలా తుడుచుకొని బైక్లో వేసుకుంటున్నాడో పెట్రోల్ని. అంటే అది వీడియో తీస్తే క్లారిటీ, రియాలిటీ ఉండాలి. మరి ఈ రియాలిటీ కోసమే మరి ఈ ప్రొఫెషనల్ కెమెరా మ్యాన్ లాగా ఎలా తీస్తున్నారో చూడండి. అల్లుడు, కొంచెం టఫ్ మ్యాచ్ రా ఇది. మన అన్నయ్య దగ్గర వీడియో తీయడానికి ట్రైప్యాడ్ లేదు గల్లా, అందుకే ఇలా టేబుల్ ఫ్యాన్ ని ట్రైప్యాడ్ గా మార్చేసిండు చూడండి. देखो मेरे पास ट्राइपॉड नहीं है, तो मैं मोबाइल को यहाँ पे देखो, यहाँ पे रखने की जगह है वो अच्छा है यार। मेरा फैन यहाँ पे रखता हूँ, ये देखो रिकॉर्ड हो रहा है मोबाइल में, यहाँ पे खड़ा हो जाता हूँ और मैं वीडियो మనోళ్ళ దగ్గర బైక్ ఉండాలే కానీ దాని మీద ఏమైనా తీసుకెళ్తారండి బాబోయ్. ఇక్కడ గింత గింత లగేజ్ ని ఎలా తీసుకెళ్తున్నారో చూడండి. ఈ ఫోటోను మంచిగా గమనించారు కదా? ఏందప్ప ఇది అనుకుంటున్నారా? ఇది ఒక ప్లేట్ నెంబర్ అన్నమాట. దీని మీద ఏ నెంబర్ ఉందో మీకు ఏమైనా అర్థమైందా? అర్థమైంటే కమెంట్ చేయండి. మరి ఇచ్చినోడికి ఒకసారి ఓయ్ వేసుకోవచ్చప్ప. నాకు అర్థం కానిది ఏంటంటే, కనీసం ఈ చెక్కలు పెట్టేటప్పుడు, ఈ హ్యాంగర్స్ పెట్టేటప్పుడు అన్నా బిగించలేదేమో, ఇది ఎట్లా తీసేది అని. ఎట్లా చేసిండ్రు. నజర్ట్ గోప్చి అదేనండి సాల్ట్ బీ. అదేదో సాల్ట్ని గిట్ల చేతిలో స్టైల్గా పట్టుకొని గిట్ల స్టైల్గా వేస్తాడు కదా ఆ యప్ప.
ఇతను ఆయన ఫ్యాన్ కాబోలు. ఫ్యాన్ అంటే తిరిగే ఫ్యాన్ అనుకోకండి, అదేనండి ఆ అన్నయ్య అంటే ఇష్టం కాబోలు. అందుకని ఇలా కంకర మిషన్లో ఇసుకలను గంతే స్టైల్లో తీసుకొని గదే స్టైల్లో వేసిండు చూడండి. అట్టాగే దీన్ని టేస్ట్ కూడా చేసిండు అనుకోండి. మనోళ్ళ బ్రెయిన్కు మడతెడితే ఇలాగే ఉంటుంది అనుకోండి. కార్ డోర్ లాక్ పట్టడం లేదు, ఊరుకుంటామా ఏంటి? ఇలా కార్కు గొల్లమెట్టి తాళం వేసేస్తాము అంతే. మీరైతే ఇటుకలను ఏ ట్రాక్టర్ మీదనో తీసుకురావడం చూసింటారు, కానీ మన అన్నయ్య దాంతో పని ఏముందిలే, మనం దేనితోనైనా పని చేసేయచ్చు అని అనుకున్నాడేమో. కానీ ఈ అన్నయ్య దగ్గర సైకిల్ ఉంది. మరి సైకిల్ మీద ఒకటో రెండో ఇటుకలను తీసుకొని వచ్చారు, అది కామన్. కానీ గిన్ని ఇటుకలను ఎట్ట మోసుకొని తీసుకొని వస్తున్నాడో చూడండి. మన అన్నయ్యలోది తెలివి కాదు, అతి తెలివి. మరి తినడానికి ఇంత కష్టమైతే బరువేనైనోయ్. ఎంచక్కగా తిరిగే ఫ్యాన్కు స్పూన్ను ఎలా సెట్ చేసిండో చూడండి. నువ్వు తినుకో నాయన, తినుకో, మంచిగా తినుకో. గోడకు పెట్టుకునే వాచ్ ఏమో ఫట్టుమని కింద పడిపోయా. కింద పడిపోయేసరికి ఇది ఇలా సగానికి ఇరిగిపోయిందండో. ఇరిగిపోయింది కదా అని మనోళ్ళు పక్కన పడేయలే, మంచిగా ఆలోచించి దీని పక్కన ఇలా నెంబర్లేసి మంచిగా అతికించుండ్రు చూడండి ఒకసారి. ఇక్కడేమో బల్బు తగిలియడానికి ఒక కొండే ఉండిపోయా, కానీ మనోళ్ళు 2 బల్బులు తగిలియాలా. మరి 2 బల్బులు తగిలియాలంటే ఇంకొక కొండి ఉండనక్కర్లా. అందుకని మనోళ్ళు మంచిగా ఆలోచించి మనోళ్ళ దగ్గర ఉన్న హ్యాంగర్ తీసుకొని చక్కగా 2 బల్బులను ఎలా ఫిట్ చేశారో చూడండి. ఈ ఆడాలు ఉన్నారే గోలాయి దగ్గర బిందెల కోసం కొట్లాడడం, ఇదిగో ఇట్లా ఏడ పడితే ఆడ ఎక్కేయడం అంటే మనోళ్ళకే సాధ్యమండోయ్. ట్రైన్ కిటికీలోకి దూరి మరి లోపలికి ఎలా వెళ్తుందో చూడండి. ఏమమ్మా మధ్యలో ఏమన్నా ఇరుక్కుపోయావమ్మోయ్, జర జాగ్రత్త అమ్మోయ్. ఇతని చూడండి ఒకసారి. సైకిల్ బెల్ ఏమో చెడిపోయింది, అందుకని పిల్లలు ఊదుకునే పీకాను తెచ్చి ఇలా గాను దగ్గర బిగించిండు. కానీ గాను దగ్గర బిగిస్తే ఊదుకోవడం కష్టం అయిపోతుంది కదా, అందుకని మన అన్న సపరేట్గా ఒక పైపునే సెట్ చేసిండు చూడండి. దీనికి పైపుని ఇలా సెట్ చేసి పైకి పెట్టిండు, అంతే మంచిగా ఊదుకోవచ్చని. మనోళ్ళు దేశముదురులు అండోయ్. ఇటుకలతో ఇళ్ళనే కాదు, ఇలా ఏకంగా కార్లనే కట్టేస్తున్నారు చూడండి. ఈ అప్ప సైకిల్ను ఎవరు ఎక్కడ ఎత్తుకుపోతారో ఏమోనని సైకిల్ సీటుకు ఇలా మేకులను లోపల నిప్పులను వేసిండు చూడండి. ఈ అన్నయ్యది తెలివి కాదు, అతి తెలివి. మరి ఈ అమ్మాయి చూడండి ఒకసారి. ఇలాంటి పోరగాళ్ళు ఉంటారని బుర్రకు పదునెట్టి మరి ఇలాంటి ఐడియాను అప్లై చేసింది. ఏకంగా మేకుల ప్యాంటునే వేసుకొని వచ్చింది చూడండి. అబ్బో, ఈ మధ్యకాలంలో ఎవరు చూసినా కుక్కలను పెంచుకోవడం స్టైల్ అయిపోయింది అనుకోండి. ఈ కుక్కకు చూడండి ఏకంగా బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ కుక్క ఫేస్ చూసుకోండి ఒకసారి. ఎందుకురా బాబు నన్ను ఇలా సాగొడుతున్నారా అని అనుకుంటుంది చూడండి. ఒలమ్మో మనోళ్ళు ఇక్కడ ఉండవలసిన వాళ్ళు కాదు భయ్యా, ఎక్కడో ఉండవలసిన వాళ్ళు. ఫ్రిడ్జ్ డోరా చెడిపోయింది, అందుకని మీరైతే ఏ ప్లాస్టిక్ సామాన్లకో వేసి ఎత్తి పడేశారు. కానీ మనోళ్ళు అట్లా చేయలే, ఈ ఫ్రిడ్జ్ డోర్ తీసేసి ఇలా బాత్రూమ్ డోర్కు సెట్ చేసిండ్రు చూడండి. మనోళ్ళు ఏ వస్తువునైనా ఎలాగైనా ఉపయోగిస్తారండో. ఈ వీడియో మిమ్మల్ని ఖచ్చితంగా నవ్వించుంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొత్త వీడియోతో మీ ముందుంటా. బాయ్.